ఆయిల్ పామ్ రైతులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఫర్టిగేషన్ ఏమేమి ఫర్టిలైజర్స్ అనేది ఏమేమి పురుగులొస్తాయి, ఏమేమి డిసీజ్ వస్తాయి. ఈ మూడే ఏ వ్యవసాయంలోనైనా మూడే ఉంటాయి. ఒకటి ఫర్టిలైజర్స్, ఒకటి జబ్బు, ఒకటి పెస్ట్ అంటే పురుగులే. ఏవే పురుగులు అటాక్ అవుతాయి. ఈ మూడు ఏదైనా చూసుకున్నా ఫర్టిలైజర్స్ అంటే మనం యూరియా ఒకటి, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ వాడండి, డిఏపి. ఈ మూడు ఎంత వాడతారు అకార్డింగ్ టు ఐఓపీ రికమెండేషన్? యూరియా 5 కిలోలు, డిఏపి 3 కిలోలు, పొటాష్ 5 కిలోలు. 3 డ్రమ్ములు పెట్టుకోండి. డిఏపి కరగదు, దానివల్ల కొంచెం నిమ్ముప్పు సిట్రిక్ యాసిడ్ వేయండి. ఎక్కడైనా మీకు ఏ షాప్లో అయినా నిమ్ముప్పు అంటే ఇస్తారు, అది కొంచెం 100 గ్రాములు నిమ్ముప్పు వేస్తే ఆ డిఏపి కరగదు. మినిమం 8 గంటలకు నానబెట్టుకోండి. ఈ 3 డ్రమ్ములు రాత్రి నానేసుకుని పొద్దున డ్రిప్లో నుంచి పంపించండి. డ్రిప్లో వెంచర్స్ అని కరెక్ట్గా ఉండాలి. ఆ డ్రిప్ కంపెనీ పిలిపించి సరిగ్గా ఉన్నాయా లేవా అని. ఎప్పుడైనా డ్రిప్ ఇరుక్కుంటే మీరు ఫాస్ఫరిక్ యాసిడ్ వేస్తే ఆ డ్రిప్ క్లీన్ అయిపోద్ది. ఇది కాక దీంట్లో కొంచెం మెగ్నీషియం సల్ఫేట్, బోరాన్ రికమెండేషన్ ఉంటుంది. మనం మెగ్నీషియం 2.5 kgs, బోరాన్ 1 kg ఎవ్రీ మంత్ మనం వాడాలి. తర్వాత ఈ బయో ఫర్టిలైజర్స్ బాగా రికమెండేషన్ చేస్తున్నాను, ఎందుకంటే దిగుబడి పెరుగుద్ది, కాయ సైజ్ కూడా మీకు బాగా వస్తుంది, మంచి కలర్ కూడా కనిపిస్తుంది. దానికి కావాల్సింది ఏంటంటే వ్యామ్ బాగా వేసుకోవాలి, సీవీడ్ లిక్విడ్ వేసుకోండి, ఎన్పికే బ్యాక్టీరియా వేసుకోండి, కొంచెం ఈఎం సొల్యూషన్ కానీ వేసుకుంటే ఏమైపోతుందంటే ఎకరాకు 1 లీటర్, ఎక్కువ డబ్బులు కాదు, 1 లీటర్ మీరు డ్రిప్లో పంపించుకుంటే సరిపోతుంది. ఇది మీరు డెఫినెట్లీ ఫాలో అయితే మీకు పెట్టుబడి తగ్గుద్ది, దిగుబడి బాగా పెరుగుద్ది. నెక్స్ట్, ఈ మొక్కలు ఏర్లన్నీ పైనే ఉంటాయి కాబట్టి దయచేసి వాటిని దున్నకండి. వాటిని బ్రష్ కట్టర్తో కట్ చేసి అక్కడే మల్చింగ్ చేసుకోండి. మల్చింగ్ చేసుకుంటే ఏమైపోద్దంటే భూమిలో కూడా కార్బన్ పెరుగుద్ది. ఆ గడ్డి అక్కడే వేసేస్తే కలుపు కూడా రాదు. మీరు వచ్చిన కలుపు అంతా ఆ భూమి మీద వదిలేయండి, మీకు కలుపు రాదు. ఏర్లు పైనే ఉంటాయి కాబట్టి వీటికి ఈ మల్చింగ్ బాగా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి డిజీజెస్, ఎక్కువగా ఆకులు ఎండిపోవడం, ఫ్రూట్ రాట్, కాయ కొంచెం కుళ్ళిపోవడం, ఇవన్నీ ఉంటాయి. దానికి కెమికల్ మనం బ్యాబస్టిన్ వాడతాము. బయోలాజికల్స్లో ట్రైకోడర్మా సూడోమోనాస్ మీరు స్ప్రే చేసుకోవచ్చు. మన దగ్గర అనొక ప్రోడక్ట్ ఉంది. మీకు ఆ పుల్లులన్నీ తగ్గిపోతే ఒకసారి డ్రిప్లో కూడా 1 లీటర్, అది కూడా 1 లీటర్ పర్ మంత్ పర్ ఏకర్ మీరు పెట్టుకుంటే మీకు పుల్లులు రావు. తర్వాత పురుగులు వచ్చేది ఎక్కువగా రైనోసర్ బీటిల్స్, రెడ్ పామ్ వీవుల్స్ అని వస్తాయి. దానికి ఎక్కువ ఎందుకు వస్తాయంటే మనం ప్యాడ్ వేసినప్పుడు మగ్గకుండా ఉంటే వచ్చే గుడ్లు పెడతాయి. మీరు తెలియకుండా తీసుకెళ్ళి ఆ పశువులు ప్యాడ్ వేస్తారు. ఆ ప్యాడ్ని బాగా డీకంపోజ్ చేసుకున్నాక 1 kgకి 1 టన్నుకి 1 kg డీకంపోజింగ్ వేసుకొని 1 kg మెటరైజింగ్ వేసుకుంటే ఈ పురుగులు అనేది మనం తగ్గించుకోవచ్చు. ఇది కాక ఈపిఎన్ అనే నా దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ ఉంది. ఎంటమో ప్యాథోజెనిక్ నెమటో, వాటిని చంపేస్తే అవి 200 పురుగులు తింటాయి. మనకి ఈవెన్ నత్తలు కూడా తింటాయి. ఇప్పుడు నత్తలు వస్తున్నాయని అంటున్నారు. వైట్ ఫ్లై తింటుంది, భూమిలో ఉన్న వైట్ ఫ్లై, గుడ్లు పెట్టిన వైట్ ఫ్లై తింటుంది, రైనోసర్ బీటిల్స్ కూడా తింటుంది. తవి పురుగులు, తర్వాత ఎలుకలు బాగా చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ఎలుకలకి గ్లైసిడియా అనే ఒక మొక్క ఉంది, మనం అందరం తెలుసు ఆ మొక్క మనకందరికి. ఆ పూలు ఎలుకల్ని తినేస్తే అది బొమ్మలు కేక్ తీసుకొని చేతికి గ్లౌజులు వేసుకోవాలి. లేకపోతే ఆ ఎలుక మహా తెలివైంది, మీరు మీ చేయి టచ్ అయితే దానికి తెలిసి ఎవరో మనిషి వచ్చి టచ్ చేశారని చెప్పి గ్లౌజులు వేసుకొని దాని మీద కొంచెం కొబ్బరి నూనె వేసుకొని తుంచి మీరు కానీ ఎలుకలకు పెట్టేస్తే తినేస్తాయి. ఒకవేళ మీ చేయి టచ్ అయితే పక్క ఎలుకలకి అది సిగ్నల్ పాస్ చేస్తుందంట, యూరిన్ పోసి వేరే ఎలుకలు రావద్దు, ఇక్కడ ఏదో డేంజర్ ఉంది తినొద్దు అని. కాబట్టి మీ చేతికి గ్లౌజులు వేసుకోండి, దానిపైన కొంచెం కొబ్బరి నూనె వేయండి, మెలకులు అనేది బాధపోతాయి. సో ఇవి బేసిక్ డిజీజ్, పెస్ట్, ఫర్టిలైజేషన్స్. తర్వాత అబిలేషన్ చేయాలా. 30 నెలలో మీరు వీవిల్స్ వదలాలా. మినిమం 200 వీవిల్స్ వదలాలా పాలినేషన్కి. 57 మొక్కల్లో ఒక మొక్కకు నీళ్లు పెట్టకపోతే మేల్ ఫ్లవర్స్ వస్తాయి. ఆ మేల్ ఫ్లవర్స్ ఈ ఫిమేల్ ఫ్లవర్స్కి పాలినేషన్కి మినిమం 200 వీవిల్స్ వదలాలి. అప్పుడు దాకా మీరు అబిలేషన్ చేస్తూనే ఉండాలి. చిన్న చిట్కాలు, వీటి మీద పెద్ద కష్టం కాదు. అడిపందులు, వైల్డ్ బోర్డ్ అంటే అడిపందులు వచ్చి కొట్టేస్తున్నాయి వీటిలో అంత పామ్ ఆయిల్ అని 2 రోజుల నుంచి ఒకటే ఫోన్స్ వస్తున్నాయి నాకు రైతుల దగ్గర నుంచి. దానికి ఒక చిన్న చిట్కా, దానికి ఎట్లా మీ దగ్గర వెల్లుల్లి ఉంటుంది, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఉంటాయి. ఈ 2 కలిపి ఒక బట్టలో కట్టేసి పొలం చుట్టూ కట్టుకున్న వాసనకి రావు. లేకపోతే పురుకోస్తారంకి ఆమ్లం కలుపుకొని పురుకోస్తారంకి నీరే కలుపుకుంటే కదా
అవి రావు. పోనీ అవి కూడా కష్టం మేడం, ఎవరు చేస్తారు మేడం అని అంటే, మీరు ఈ బర్త్‌డేలలో ఒక షైనింగ్ పేపర్స్ రాత్రిపూట షైనింగ్ కనిపిస్తుంది. మీరు అక్కడక్కడ మన పళ్ళ మీద యేసుకుంటే ఆ షైనింగ్‌కి అవి పారి లేకపోతే మీరు ఆ సోలార్ లైట్ ట్రాప్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ చిన్న చిట్కాలు వాడుకుంటే మీకు వ్యవసాయం హాయిగా చేసుకోవచ్చు. మళ్ళీ మనం కోకో మొక్కలేసుకోవచ్చు, ఒక్కేసుకోవచ్చు. అంతర పంటలో కూడా ఇంకా చాలా పంటలేసుకొని రైతులు, నాకు తెలిసిన రైతులు అంతర పంటలో కూడా రూ. 1,00,000 పైన సంపాదిస్తున్నారు.